ఉంటుంది. ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయై నమః. ముందరి నామాల్లో అమ్మవారి లలాటాన్ని, ఆ లలాటం మధ్యలో ఉన్న కస్తూరి కుంకుమ గురించి వర్ణనలను చెప్పుకున్నాం. ఈ నామం లలితమ్మ కనుబొమ్మలను వర్ణిస్తోంది. ఇప్పుడు ఈ నామాల పూర్తి అర్థాన్ని, తాత్పర్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. నేను అవనిజ సతీష్. భక్తి టుడే తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా లలిత సహస్రనామాల అర్థాన్ని, వివరణను, తాత్పర్యాన్ని పూర్తిగా అందించే ప్రయత్నం చేస్తున్నాము. సాధారణంగా చాలా మందికి కూడా లలిత సహస్రనామాలు ఏ విధంగా పఠించాలో తెలుసును. కానీ అమ్మవారి గుణగణాల్ని, అమ్మవారి సౌందర్యాన్ని, అమ్మవారి శక్తిని ప్రతి పదంలో కూడా అర్థాన్ని తెలుసుకొని చదివితే ఇంకా చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో అమ్మవారి సహస్రనామాల పూర్తి వివరణను భక్తి టుడే తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాము. నా గళం ద్వారా నాకున్న సమయంలో మీ అందరికీ అందించే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా మీరు విని అమ్మవారి నామాల్ని సుస్పష్టంగా చదువుతారని ఆకాంక్షిస్తూ నమస్కారం, ధన్యవాదాలు.